టుడే వీఆర్ గోయింగ్ టు 2 places. ఎక్కడికి చెప్తాను. బ్రాహ్మణ్ పెళ్లిలో ఉన్న హనుమాన్ల గుడికి వెళ్తాను. ఈ రోజు అయితే నేను కాలేజ్ వెళ్ళలేను. పెద్ద హనుమాన్ల గుడికి ఆర్మూర్ లో, అది ఏం గుడి అమ్మా? అయ్యప్ప టెంపుల్. అయ్యప్ప గుడికి, ఆర్మూర్ లో ఉన్న అయ్యప్ప గుడికి. ఆర్మూర్ లో ఉంది అది, ఇక్కడ హైవే రోడ్ మీద ఉంటుంది అయ్యప్ప గుడి. అక్కడికి వెళ్తాను. ఇంకా ఇక్కడ రచ్చబండ, ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడ మా టిఫిన్ సెంటర్ ఉంటుంది, రచ్చబండ దగ్గర ఉన్నాను. వీడియో కంటే ముందు మా నాన్ననైతే బజ్జీ తెస్తున్నాడు ఇక్కడ. నాన్న, మనం ఇప్పుడు ఇడ్లీ సెంటర్ పెట్టి ఎన్నేళ్ళైంది నువ్వు? 30 సంవత్సరాలు అవుతుంది. 30 ఏళ్ళు. 30 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు రచ్చబండనా అదేమో ప్లేస్? రక్షబండ దగ్గర ఇప్పుడు బ్రాహ్మణ్ పెళ్లి రచ్చబండ దగ్గర ఉంది. మరి అంతకుముందు మోల్ సూపర్ మార్కెట్ కింద ఉండేగా? నాకైతే ఆకలి అవుతుంది, నేనైతే టిఫిన్ చేస్తాను. నాకు ఇయ్యో బజ్జీ, ఒక ఇడ్లీ. అదే ఆకలి వద్దు, ప్లేట్లు నాకు ఆకుల తినరాదు. నాకైతే ఆకుల తినరాదు, ప్లేట్లో అయితే వేయించుకుంటున్నా. ఒక ఇడ్లీ, ఒక బజ్జీ. నేనైతే టిఫిన్ అయితే తీసుకున్నా, ఇడ్లీ ఒక బజ్జీ చేయించుకున్నా. నేనైతే ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. దాని తర్వాత నేను హనుమాన్ గుడికి వెళ్తాను, పెద్ద హనుమాన్ గుడికి. అప్పుడు వాళ్ళకి మా టిఫిన్ సెంటర్ అయిపోయి వాళ్ళకి ఇక్కడనే ఉంటాను. నేను తిన్నాక చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు, టిఫిన్ ని తీసుకొని పోతున్నారు. ఇంకా చాలా మంది తినడానికి కూడా వస్తారు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. అప్పటి వరకు నేను లింక్ క్లోజ్ చేస్తాను. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇన్స్టాలో అయితే ఫాలో చేసుకోండి. ఇప్పుడే మా హోటల్ అయితే అయిపోయింది, ఇప్పుడు క్లోజ్ చేసి ఇస్తున్నాము. ఇప్పుడు వెళ్ళేది హనుమాన్ టెంపుల్ కి పోతున్నాం ఇప్పుడు. దాని తర్వాత నేను, మా నాన్నమ్మ, అమ్మ ఇంకా దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకున్నాము. వచ్చిందా బొట్టు? కరెక్ట్ వచ్చింది. వెనకాల చెట్టు పేరు రాగి చెట్టు. ఈ చెట్టుకి ఇప్పుడు మా నాన్న చెప్పిండు, ఈ చెట్టు ఎవరికైనా శని పట్టుకుంటే ఈ చెట్టుని మనం పట్టుకోవాలంట. అలా అయితే ఈ శని అనేది పోతుందంట. ఒకసారి మనం కూడా అట్లా చేద్దాం. ఇంకా అనుకున్న పనులు అయితే అవుతాయంట. ఈ చెట్టు పేరు రాగి చెట్టు. పేరైతే గుర్తుకుంచుకోండి. ఎక్కడైనా మీరు చాలా సార్లు చూసుంటారు ఈ చెట్టుని మాత్రం. ఇక్కడ ప్లేట్స్ మేమే కడుక్కొని దాని తర్వాత తిని మళ్ళీ కడిగేయాలి. ఇక్కడ మా నాన్న తింటుండు, ఇక్కడ నేను తింటున్నాను. దాని తర్వాత అక్కడ నుండి మేమైతే అయ్యప్ప టెంపుల్ కి అయితే వచ్చేసాము. అయ్యప్ప స్వామి దేవాలయం ఇది మామిడిపల్లిలో ఉంటుంది. ఆర్మూర్ హైవే ఉంటుంది, అర్జుబడి ఇది హైవే. ఇటు పక్కనేమో ఇదే అయ్యప్ప స్వామి దేవాలయం. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇప్పుడైతే మేము అంతా, మా అమ్మ, మా నాన్న, మేమైతే మీదికి ఎక్కుతున్నాము. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయి చూడండి. ఇలా చూస్తే ఎంతో దూరం ఉన్నట్టు వెళ్తుంది. చాలా మెట్లు ఉన్నాయి చూడండి. లెక్క వెళ్దాం మనం. చాలా బాగుంది. వేసుకున్నప్పుడు ఇట్లానే వచ్చే మధ్యాహ్నం పోతున్నాము అట్లా. 1 2 3. ఇక్కడ పువ్వులు అయితే బాగున్నాయి. గాయ్స్, ఇక్కడ నుండి మెట్లెక్కాక ఈ నుండి ఇటుపక్క ఉన్నాయి. ఇక్కడ ఈ నుండి వ్యూ చూడడానికి మనం ఇప్పుడు వెళ్దాం. ఇటుపక్క చూడండి కదా, ఇక్కడ నుండి ఎలా వ్యూ ఉందో. ఈడ గుడి ఉంది, ఇంకొకటి అటు ఇటు చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుండి మళ్ళా ఇంకా కొన్ని మెట్లున్నాయి, మొత్తం గోల్డెన్ కలర్. ఇంకా మా అమ్మ ఇప్పుడే చెప్పింది, ఇది సాములు ఎక్కుతారంట ఈ మెట్ల మీదకించి. ఇది మొత్తం 18 స్టెప్స్ అనేటివి ఉంటాయంట, 18 మెట్లు. ఇక్కడ నుండి సాములు ఎక్కుతారంట. ఇంకా ఇక్కడ గుడి కన్స్ట్రక్షన్ కి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పేర్లు ఉన్నాయి భిక్షగా ఇచ్చినందుకు. వీళ్ళందరూ ఇక్కడ పేర్లు ఉన్నాయి వీళ్ళవి. ఇంకా ఉంది, ఇంకా వాహనం గణపతిది. ఇక్కడ లోపల గణపతి ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి చూడండి లోపల ఉన్నాడు. ఇంకా ఇందులోనేమో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా ఇక్కడ నెమలి ఉంది, ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి వాహనం ఇది నెమలి. ఇక్కడనేమో తాంబేలు ఉంది, గణపతి, శివుడు ఉన్నాడు ఇందులో. వెనకాలనేమో పుట్ట ఉంది. వెనకాలనైతే చాలా మంది వనభోజనాలకి చాలా మంది వస్తారు. ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారు. ఇంకా మీరు నా అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాలోనేమో బన్నీ బ్లాగ్స్ అని ఉంటుంది, యూట్యూబ్ లో కూడా బన్నీ బ్లాగ్స్ అనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాలో అయితే ఫాలో చేసుకోండి. 7 స్టెప్స్ అయితే ఉన్నాయి.